ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 7:20 జరిగేది ఇదే. అయితే రాత్రి 7:20 ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూల మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని విసిగిపోయారా, ఒక్కసారి ఈ గురూజీ గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా పరిహారం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, కుటుంబ డబ్బు సమస్యలు, ఇంకా ఎటువంటి కోర్టు, ఆరోగ్య, శత్రు, వాహన ప్రమాదం సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. అన్ని సమస్యలకు పరిహారం చేయబడును, పూజలు చేయబడును. గురూజీ గారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారానికి కనుగొనండి. మార్చుకోవడానికి మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఇటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది. పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే కన్యా రాశి వారికి ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు గనక గమనించుకున్నట్లయితే, ఉదయం కన్యా రాశి వారికి చాలా ప్రత్యేకమైన వైబ్రేషన్ ప్రారంభం అవుతుంది. సూర్యోదయం క్షణంలోనే ఈ రాశికి అధిపతి అయిన బుధుడు గ్రహం మకర రాశిలోకి సేద తీరుతూ ఈ రాశికి లగ్నాన్ని నిశ్శబ్దంగా దర్శిస్తూ ఉంటుంది. ఇది మీ యొక్క జీవితంలో స్థిరత్వం, ఆలోచన, స్పష్టతను మీకు ఇస్తుంది. కానీ ఇదే సమయంలో చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తూ మీ పంచమ స్థానంలో ఉన్నందువల్ల మనస్సులో కొంత గందరగోళం, కానీ ఆత్మలో ఒక అద్భుతమైన ప్రశాంతతను కూడా తీసుకుని వస్తుంది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో మీరు చేసే పనులు, ఆలోచనలు, ప్రార్థనలు, ఆ సమయంలో చేసిన నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఈరోజు మీ యొక్క అదృష్టానికి మలుపు తిప్పుతాయి. కాబట్టి ఈ సమయాన్ని వ్యర్థంగా వదిలిపెట్టకండి. ఉదయం కాస్త పశ్చిమ దిశ వైపు చూస్తూ ఓం నమ శివాయ అని కానీ, లేదా ఓం శనేశ్వరాయ నమః అని కానీ 11 సార్లు జపించండి. ఇది రోజంతా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్లు తొలగిస్తుంది. ఇక గ్రహస్థితులు చూస్తే, సంకేతాలు గనక గమనిస్తే, ఈరోజు కన్యా రాశి వారికి ముఖ్యమైన 3 గ్రహాలే దిశ చూపిస్తూ, ఆ గ్రహాలు శని, గురువు, చంద్రుడు, ఇక బుధుడు యొక్క స్థితిని గమనిస్తే, మీ రాశికి అధిపతి అయిన బుధుడు ఈరోజు మకర రాశిలో 29 డిగ్రీల వద్ద ఉంటూ క్రమంగా కన్యా రాశి ప్రవేశానికి ముందు గడియ లెక్కిస్తూ, ఇది అంటే ఇక బుధుడి మీద దృష్టిని తిరిగి కేంద్రీకరిస్తున్నటువంటి కోణం, క్షణం. ఇలాంటి సమయాల్లో కన్యా రాశి వారు కొంత ఆలోచనలు మునిగిపోతాయి. గతం గురించి ఎక్కువగా తలుచుకుంటూ, కానీ
బుధుడు చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంటుంది. నీ కర్మలు సరైనప్పుడు సమయం నిన్ను పరీక్షించదు అని శని భగవానుడు మీకు చెబుతాడు. అలాగే గురుగ్రహం యొక్క ప్రభావాన్ని గమనిస్తే గురు ఈరోజు మిథున రాశిలో 12వ డిగ్రీ వద్ద మీ పంచమ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా మంచి స్థానం. ఇది ధ్యాన శక్తి, సృజనాత్మకత, వాక్ చతుర్యాన్ని పెంచుతుంది. మీరు ఏ పనులు అయినా సరే మాటలతోనే విజయం సాధించే రోజు ఇది. మీరు ఎవరైనా బంధువులు, సహోద్యోగులు లేక స్నేహితుడితో విభేదాలు ఉంటే ఈరోజు మీరు మాట్లాడిన మాటే మీకు పరిష్కారం అవుతుంది. గురు ప్రభావం వల్ల మీ మాటలు వారి వల్ల గుండెను తాకుతాయి. పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఇక చంద్రుడు యొక్క స్థితిని గమనిస్తే చంద్రుడు మిథునంలో ఉండడం వల్ల మీ మనస్సును ఎగిరే పక్షిలాగా ఉంటుంది. ఒక్కసారి ఉత్సాహం, ఒక్కసారిగా ఆలోచన నిశ్శబ్దం. కానీ ఇదే చంద్రుడి స్వభావం. అది మీ యొక్క అంతరంగానికి పరీక్షిస్తుంది. మీరు ఏ భావాన్ని ఎంచుకుంటారు అది మీకు ఈరోజు దిశను నిర్ణయిస్తుంది. కాబట్టి ఉదయం నుండే మనస్సులో మంచి మాటలతో ప్రారంభించడం, అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు విశ్వశక్తులు కన్యా రాశి వారి చుట్టూ దారులు తెరవటం ప్రారంభిస్తుంది. మీరు అనుకోకుండా కొత్త పనికి ఆహ్వానం పొందుకుంటారు. అదే ఏదో సుదీర్ఘంగా ఆగిపోయిన విషయం ఒక్కసారిగా మళ్ళీ చురుగ్గా మారవచ్చు. ఈ సమయం విష్ణు యోగంలో ఉంది. గురువు మరియు చంద్రుడు కలిసి ఉన్న సమయంలో పుణ్యశక్తి అధికంగా ఉంటుంది. మీరు ధ్యానం చేసిన, పూజ చేసిన లేదా నిశ్శబ్దంగా ఏదైనా మంచి ఆలోచనతో కూర్చున్న ఆ ఫలితాలు వచ్చే 21 రోజు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఆధ్యాత్మికత మార్పు మొదలవుతుంది. క్రమంగా గ్రహశక్తులు మీ యొక్క రాశికి దశగా కేంద్రీకరిస్తాయి. ఇది శని చంద్రం సూత్రం ప్రకారం భక్తుల సమీభవ కాలం అంటారు. ఈ సమయంలో మీరు ఎవరి గురించైనా ఆలోచిస్తే ఆ వ్యక్తికి మీ యొక్క ఆలోచన చేరుతుంది. మీరు పనిని గురించి దృష్టి పెడితే పని గురించి విశ్వం స్పందిస్తుంది. అందుకే ఈ సాయంత్రం హైలైట్గా ప్రశాంతంగా ఉండండి. ఎన్నో సోషల్ మీడియాలో విపరీతంగా టైంను గడపకండి. ఈ సమయం మీ యొక్క ఆత్మను విశ్వశక్తితో కలిపితే సమయం. ఇక ఈరోజు 7 గంటల 20 నిమిషాలకు ఒక జ్యోతిష్య సంఘటన కూడా జరుగుతుంది. గ్రహ సమయం మార్పు క్షణం అని చెప్పుకోవాలి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.